4 మాసాల నుంచి గవర్నమెంట్ కార్మికులు ఉపాధి కోల్పోవడం జరుగుతూ ఉంది. మరి సమస్య పరిష్కారం ప్రభుత్వం చిత్తశుద్ధిగా లేదు. గతంలో ఉన్నటువంటి ఆర్డర్లు ప్రభుత్వం రద్దు చేయడం వల్లే సమస్య రావడం జరిగింది. మరి పల్లెని కార్మికులకు వాళ్ళకి రావాల్సినటువంటి 18 కోట్ల యానం సబ్సిడీ వస్తే వాళ్ళకి పల్లెని సందర్భంగా వాళ్ళకి కొంత ఆర్థిక తోడ్పాటు అందించే విధంగా ఉండేది. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది. కాబట్టి వెంటనే ఈ 18 కోట్ల రూపాయల యానం సబ్సిడీ కార్మికులను అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈ వస్త్ర పరిశ్రమ పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి 10,000 నెలకు 10,000 చొప్పున ఈ 12 కాలానికి ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు 25 లక్షల రూపాయలు వెంటనే ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటు గత స్కీములు ఏవైతే ఇంటి సంబంధించింది ప్రతి కార్మికులకి 2 సంవత్సరాల ఇచ్చేటప్పుడు జమైనాయి. అది కూడా విడుదల చేస్తే మరి కార్మికులకు ఇప్పుడు ఈ 12 సమయంలో ఆర్థిక తోడ్పడుతుంది. కాబట్టి ఆ తిప్పేటప్పుడు కూడా వెంటనే విడుదల చేయాలని